వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఈ వీడియో ఈరోజు వచ్చింది కదా, గ్రూప్ 1 జడ్జిమెంట్, దాని గురించే ఉంటుంది. ఎవరు మన సుజయ్ పాల్ గారు ఇచ్చారు. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి టీజీపీఎస్సికి జరుగుతున్న పోరాటంలో ఈరోజు సుజయ్ పాల్ గారు కేసు కొట్టేశారు. దాని గురించే ఈ వీడియో. జియో 29 బేసికల్లీ జియో 29 మీద జియో 29 మల్టిపుల్ ఇష్యూస్ బేసికల్లీ దాని గురించే. అయితే డిస్క్లైమర్ ఏంటంటే, ఇన్ దిస్ వీడియో ఐ ఆమ్ నాట్ ట్రయింగ్ టు క్రిటిసైజ్ ద జడ్జెస్, క్రిటిసైజ్ ద కోర్ట్స్. ఈ జడ్జిమెంట్ ఇలా ఎందుకు ఇచ్చారు అని వాళ్ళనేమి క్రిటిసైజ్ చేయట్లేదు, వాళ్ళనేమి ఇన్సల్ట్ చేయట్లేదు, ఆనరబుల్ కోర్ట్స్ని కానీ జడ్జెస్ని కానీ. సో వీఆర్ రెస్పెక్టింగ్ ద జడ్జిమెంట్ గివెన్ బై ద జడ్జ్, ఆనరబుల్ జడ్జ్, అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ వన్ ఆఫ్ us హ్యాస్ టు రెస్పెక్ట్ అండ్ అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్. వాళ్ళు ఇచ్చినప్పుడు మనము యాక్సెప్ట్ చేయాల్సిందే, నో అదర్ వే. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద కోర్ట్స్ అండ్ జడ్జెస్, ఐ ఆమ్ ట్రయింగ్ టు సే ఫ్యూ వర్డ్స్. బేసికలీ ఏంటంటే అనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎందుకు అనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నా అంటే, వీఆర్ ఆల్సో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఒక 3 ఏళ్ళుగా దీని మీద కూర్చున్నాం, 3 సార్లు ఎగ్జామ్ రాసాము. ఆస్పిరెంట్స్, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, వీఆర్ ద కీ స్టేక్ హోల్డర్స్ అండ్ ఆల్సో వీఆర్ ద విక్టిమ్స్. ఇవన్నీ మనం ఈ అన్ని రోల్స్ ప్లే చేసినాం కాబట్టి మనం అనలైజ్ చేయొచ్చు, డెఫినెట్గా తప్పులేదు. ఫండమెంటల్ రైట్ ఉంది కదా, ఆర్టికల్ 19(1)A, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఎవరిని తప్పు పట్టకుండా మనం అనలైజ్ చేసుకోవచ్చు. దట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ద కాన్స్టిట్యూషన్, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ద జడ్జెస్, we can అనలైజ్ అండ్ we can టాక్. అయితే ఈరోజు ప్రప్రదంగా కేసు ఎందుకు కొట్టేశారంటే, డిలే చేశామంట. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మీరు డిలే చేశారు అనేది మెయిన్ రీజన్గా కనబడుతుంది మొత్తం పేజ్. నేను పొద్దున్నుంచి ఎందుకు చేయలేదంటే, జడ్జిమెంట్ కాపీ చూసిన తర్వాత చేస్తే అదొక మీనింగ్ఫుల్గా ఉంటుంది వీడియో. మీనింగ్ చూడకుండా చేయడం కరెక్ట్ కాదు కదా. చూసిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అవే నడుస్తున్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే డిలే అనే ఉంది. మీరు డిలే చేశారని జడ్జి గారు దాంట్లో రాశారు. అయితే ఇక్కడనే నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. అంటే వాళ్ళు ఏమంటారంటే, జడ్జి గారు ఏమన్నారంటే, దాంట్లో మీరు అప్పుడే మెన్షన్ చేయాల్సింది, ఫిబ్రవరిలోనే మెన్షన్ చేయాల్సింది, ఇంత లేట్గా వచ్చారు అని అంటే కదా దాని క్వశ్చన్ అదే కదా. డిలే అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, డీలే అంటే ఎంత డీలే సార్, ఎంత డీలే అంటే వాట్ ఈజ్ ద డీలే? నార్మల్గా టీజీపీఎస్సి ఎప్పుడైనా ఒక కీ పెట్టింది అనుకోండి, ఒక ఎగ్జామ్ కీ పెడితే క్లియర్గా కీలో మెన్షన్ చేస్తుంది, మీరు 15 రోజులలో మీరు అబ్జెక్షన్స్తో రాకపోతే మేము ఇదే ఫైనల్ కీగా భావిస్తాం, ఒక టైం లైన్ పెడుతుంది. అట్లా ప్రతిదానికి ఒక టైం లైన్ ఉంటుంది. మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దానికి అట్లాంటి టైం లైన్ ఏం లేదే. అంటే ఇందాక జడ్జిమెంట్ కాపీలో ఉంది ఏమనంటే, మీరు అప్పుడే జియో 29 తప్పు అని మెన్షన్ చేసినప్పుడే మీరు అప్పుడే ఎందుకు రాలేదు అనేది దాంట్లో ఉంది కదా. అయితే స్టూడెంట్స్కి అంటే ఆస్పిరెంట్స్కి అర్థమయ్యేసరికి టైం పట్టింది సార్. అండ్ ఫస్ట్ టైం అర్థం కావడానికి టైం పట్టింది. నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినా కూడా నా వీడియోస్లో. వాళ్ళు గవర్నమెంట్ టీజీపీఎస్సీ ఒక జియో ఇచ్చింది, గవర్నమెంట్ ఒక జియో ఇచ్చింది, టీజీపీఎస్సీ దాన్ని అమలు పరుస్తుంది. ఫస్ట్ ఇది ఎవరికి అర్థం కావాలి? ఆస్పిరెంట్స్కి అర్థం కావాలి. వీళ్ళకి అర్థమయ్యి దాంట్లో తప్పులు ఉన్నాయా తెలుసుకొని దాన్ని ఒక లాయర్కి ఎక్స్ప్లెయిన్ చేసి, లాయర్ ఫండ్ కలెక్ట్ చేసి ఆ లాయర్కి ఇచ్చి అది ఫైల్ చేయాలంటే ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి కదా. ఇన్ని ప్రక్రియల్లో అండ్ సెకండ్ థింగ్, ఎవరు చేయాలి? టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఏమన్నా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఏమైనా బాడీ ఉందా అండి? తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్ అసోసియేషన్ బాడీ ఏమన్నా బాడీ ఉందా? ఏమన్నా అట్లాంటి ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందా? ఏమన్నా అసోసియేషన్ ఉందా? అందులో నుంచి ఎవరైనా కేసు ఫైల్ చేయాలన్నా కానీ, నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ వాడికి అర్థం కావాలి, వాడికి డబ్బు కలెక్ట్ కావాలి, లాయర్ దొరకాలి, ఫైల్ చేయాలి, మళ్ళీ లాయర్కి అర్థం కావాలి. ఇన్ని కేసులు ఉన్నప్పుడు డీలే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అవ్వదు? డీలే ఖచ్చితంగా అవుతుంది. నాకు అనిపిస్తుంది సార్, ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇద్దరు 2 పార్టీస్ ఫైటింగ్, కేసు మధ్యలో ఎక్కడైనా మల్టిపుల్ హియరింగ్స్ అయినప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీకి ఏదైనా సబ్మిట్ చేయాలన్నప్పుడు వాడు డిలే చేశాడు అనుకోండి, అప్పుడు డిలే అనే దానికి
మీనింగ్ ఉంటుంది. ఎందుకంటే వాడు నేను పలానాది అడిగాను, వాడు ఇవ్వలేదు, అవుటర్ పార్టీ రెస్పాండెంటో పిటిషనరో ఇవ్వలేదు, కాబట్టి యూతల్ పార్టీకి కేసు బయాస్ అయిపోతుంది. దట్ ఈస్ ఫైన్. కానీ మన కేసులో, మన టీజీపీఎస్సీ కేసులో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అర్థం కావడానికే టైం పట్టింది కదా. ఫస్ట్ టైం దీనిలో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఒక బాడీ లేదు, గ్రూప్ లేదు, ఎవరికి ఏం అర్థమైందో తెలియదు. సెకండ్ థింగ్, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలు అంటే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మూడోసారి రాస్తున్నాం, ఎంత టెన్షన్గా ఉంటాం. 2 సార్లు పోయింది, మూడోసారి వస్తుంది. నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చింది, జూన్లో ఎగ్జామ్ ఉందంటే ఎవరన్నా ఎగ్జామ్ చదువుకుంటా కూర్చుంటారా? ఈ నోటిఫికేషన్లో కరెక్ట్ ఉందా, తప్పు ఉందా, అండ్ దీనిలో మనం టీజీపీఎస్సీకి పోయి, ఎందుకంటే టీజీపీఎస్సీకి పోయి మేము దాని మీద నోటిఫికేషన్ దాన్ని కేసు ఫైల్ చేద్దామని ట్రై చేస్తారా అండి? మాకు ఏమంటే టీజీపీఎస్సీకి కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఏముంది? టీజీపీఎస్సీకి ఆస్పిరెంట్స్కి శత్రుత్వం ఏం లేదు కదా. అండ్ టీజీపీఎస్సీ ఆల్సో డిడ్ నాట్ మెన్షన్ ఎనీవేర్ దట్ ఈ నోటిఫికేషన్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని 1 monthలోనో 2 monthలోనో కాంటాక్ట్ చేయండి అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. చేయనప్పుడు టైం మాకు అర్థమైనప్పుడు మేము ఫైల్ చేసినాం కదా. వీ అండర్స్టూడ్ ఇట్ వెరీ వెరీ లేటర్, అప్పుడు మేము ఫైల్ చేసినాం. అండ్ సెకండ్ థింగ్, ఇంకొక పాయింట్ జడ్జిమెంట్ కాపీలో చూశాను, వీళ్ళు అప్పుడే GO20 అంటే మన వాళ్ళు ఏం రాశారంటే GO29 ఆగస్ట్లో మొత్తం నోటిఫికేషన్ మొత్తం అప్పుడు ఇచ్చారు, జీవో ముందు ఇవ్వలేదు అని మెన్షన్ చేశారు. ఫిబ్రవరిలోనే ఇవ్వలేదని మనం అన్నాం. అయితే దానికి టీజీపీఎస్సీ వాళ్ళు ఏమన్నారంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము మీరు తీసుకోవాలంటే, అరే మీరు జీవో ఇచ్చినప్పుడు మొత్తం జీవో ఇస్తారు కానీ సగం జీవో ఇచ్చి మా దగ్గర ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? అవునా? మా దగ్గర ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు ఇచ్చేటోళ్ళు మొత్తం ఇవ్వాలి జీవో, కానీ మేము ఎట్లా అడుగుతాం అంటే మళ్ళీ అదే క్వశ్చన్. ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ వాడు చదువుకుంటాడా, టైం తక్కువ ఉందని చదువుకుంటాడా, ఆర్టీఐ ఫైల్ చేస్తాడా టీజీపీఎస్సీ మీద? ఎట్లా చేస్తారండి? ఆర్టీఐ ఫైల్ చేస్తారా టీజీపీఎస్సీ మీద? ఇప్పుడు గవర్నమెంట్ ఎవ్రీడే చాలా జీవోలు ఇస్తుందండి. ప్రతి ఒక్క జీవో మీద ఎట్లా తెలుస్తుంది సార్? ఆర్టీఐ ఎట్లా ఫైల్ చేస్తారు సార్? అంటే అదే చెప్తున్నా, అంటే మెయిన్ పని పక్కన పెట్టి టీజీపీఎస్సీ మీద పోరాటము, వాళ్ళని ఆర్టీఐ ఫైల్ చేయు, వాళ్ళ వెనకాల వాడు ఎవరికి అవసరం సార్? గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ జాబ్ కోసం పోరాడుతున్నారు, కానీ టీజీపీఎస్సీ మీద ఫైట్ చేద్దాము, అందులో తప్పులు వెతుకుదాము అని ఎవరు అనుకోరు కదా. అండ్ తప్పు కనబడ్డప్పుడు వీళ్ళు చెప్తారు సార్, అప్పుడు అది యాక్సెప్ట్ చేయాలి. తప్పు కనబడ్డప్పుడు వీళ్ళు చెప్తారు. చాలా వర్డిక్స్, చాలా కేసెస్ కూడా ఉన్నాయి కదా. మీరు తప్పు జరిగినప్పుడు, ఎప్పుడు తప్పు జరిగినా పాతదాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్ కేసే చెప్తాం, ఏదంటారు, మీటూ కేసు. మన మీటూ కేసులో మనం మొన్న జానీ మాస్టర్ని లోపలేశారు. ఎప్పుడో 5-6 years బ్యాక్ ఒక అమ్మాయిని అబ్యూజ్ చేస్తే కేసు ఇప్పుడు ఫైల్ అయింది. మరి మీరు అప్పుడే ఎందుకు చెప్పలేదు అని అడగలేదు కదా. ఇప్పుడు మీటూ కేసు మొత్తం అదే కదా. వాట్ ఈస్ మీటూ కేస్? ప్రతి ఒక్క కాస్టింగ్ కౌచ్ ఈస్ కమింగ్ అవుట్ అండ్ దే ఆర్ టెల్లింగ్ నాకు 10 years బ్యాక్ ఇట్లయింది, 5 years బ్యాక్ అట్లయింది, పాతయన్ని ఇప్పుడు చెప్తున్నారు. స్టిల్ ద కోర్ట్ ఈస్ యాక్సెప్టింగ్ ఆల్ ద కేసెస్, బట్ ద కోర్ట్ ఈస్ నాట్ సేయింగ్ దట్ మీరు అప్పుడే చెప్పు ఉండాల్సింది, అప్పుడే ఎందుకు గుర్తించలేదు అంటే అప్పుడు గుర్తించారు సార్. అప్పుడు ఎన్నో అవుతాయి. అప్పుడు భయం ఉంటుంది, ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది, లేకపోతే ఇంకా పొట్టకోటి కోసం చేస్తారు, చాలా ఉంటాయి సార్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, మీటూ కేసే కాదు, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్లో కానీ ఇక్కడ కూడా చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది సార్. చైల్డ్ అబ్యూస్ పోక్సో 2012 చట్టం ఉంది కదా, దాంట్లోనే ఉంది కదా పోక్సో చట్టం 2012లో. ఒక చైల్డ్ ఒక 2 years తర్వాత కూడా పలానా వ్యక్తి నా మీద చైల్డ్ అబ్యూస్ చేసిండని కేసు పెడితే కూడా మీరు లోపలేస్తారు. అంతేగాని చైల్డ్ని నువ్వు అప్పుడే ఎందుకు చెప్పలేదంటే, అరే చైల్డ్ చెప్పదు బాబు, అప్పుడు ఆ టైంలో భయం ఉంటుంది, లేకపోతే ఇంకా ఏదో ఆమెను బెదిరించవచ్చు, వాడు అక్యూజ్డ్ ఏదైనా అయిండొచ్చు, కానీ అట్లా కోర్టు అట్లా అంటదా? మీరు అప్పుడే ఎందుకు చెప్పలేదు అంటే మాకు అర్థమైనప్పుడు, అంటే విక్టిమ్కి లాస్ జరుగుతుంది అన్నప్పుడు చెప్తాడు, కానీ ముందే చెప్తారా సార్? మీరు ఆలోచించండి, ముందే చెప్తారా? ఇది అట్లనే ఉంది. ఇప్పుడు మీరు చెప్పింది అట్లనే ఉంది. డీలే అయింది, మీరు అప్పుడే ఎందుకు రాలేదు అంటే మాకు అర్థమయ్యేసరికి ఇంత టైం పట్టింది. సెకండ్ థింగ్, దేర్ వర్ నో టైమ్ లైన్స్. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు కీ అబ్జెక్షన్ కేసులో మీరు మాకు టైమ్ లైన్స్ ఇస్తారు, మిగతా అన్ని విషయాల్లో టైమ్ లైన్స్ ఇస్తారు.
అంతెందుకు సార్, మనం ఒక ల్యాండ్ కొంటేనే మనం న్యూస్ పేపర్లో మెన్షన్ చేస్తాం, నేను పలానా అడ్వకేట్తో మెన్షన్ చేస్తాం, మేము పలానా ల్యాండ్ కొంటున్నాము, పలానా పేరు మార్చుకుంటున్నా, ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే 15 రోజుల్లోనో 20 రోజుల్లోనో మీరు అబ్జెక్షన్ రేజ్ చేయండి అని. మరి టీజీపీఎస్ అట్లా ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. మరి మెన్షన్ చేయనప్పుడు ఎట్లా చేస్తారు సార్? టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎట్లా చేస్తారు? ఆస్పిరెంట్స్కి ఏం బాడీ లేదు, అండ్ ఒక బాడీ లేదు, ఒక అసోసియేషన్ లేదు, వీళ్ళకి ఏమి ఇదేం లేదు, ధైర్యం లేదు, డబ్బులు లేవు. ఇన్ని ఛాలెంజెస్తో ఒక ఆస్పిరెంట్ కమ్యూనిటీ ముందుకొచ్చి సార్ ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పడానికి డిలే అవుతుంది, ఖచ్చితంగా డిలే అవుతుంది కదా సార్. మరి దాన్ని కన్సిడర్ చేయాలి కదా. ఇందాక ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పిన కదా, మీటూ చట్టం ఒకటి, చైల్డ్ అబ్యూస్ కేసు ఒకటి. ఇది ఎంత ఎంత ఇది సార్. సరే అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక కేసు అండి, డీలే మీద మీరు కొట్టేసారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. డీలే అయిందని మీకు ఎప్పుడో తెలిసినప్పుడు సార్ ఇన్ని రోజులు టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్తోని ఇట్లా ఆట ఆడిచ్చిర్రు. మేము గ్రూప్ 1 మెయిన్స్ రాక ముందు నుంచే 3 months ముందు నుంచే మేము ఫైట్ చేస్తున్నాం. మరి ఈ ముఖ్యేదో అప్పుడే చెప్పుంటే మీరు డీలే చేసిర్రు అని చెప్తే అయిపోయేది కదా. అప్పటిదాకా చదువుకునే వాళ్ళు కదా జనాలు. డీలే అనేది ఇప్పుడే కాదు కదా, ఎప్పుడైనా మీకు అప్పుడే తెలిసింది. వీ హ్యావ్ కమ్ లేట్ అన్న విషయం మీకు అప్పుడే తెలిసినప్పుడు మీరు అప్పుడే చెప్పొచ్చు కదా. మేము డీలే చేస్తే మీరు మాకంటే ఎక్కువ డీలే చేసిర్రు కదా. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంటుంది సార్, మనం రోజు చూస్తున్నాం. మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు 10 గంటలకు ఎగ్జామ్ ఉంటే ఎవడన్నా 10:01కి పోయిండు. రోజు చూస్తాం కదా, ఎప్పుడు ఏదో ఒక ఎగ్జామ్ అయినప్పుడు 10:01కి పోయిండు, వీళ్ళు పోలీసులు లోపలికి రానియలేదు, ఆ అమ్మాయో అబ్బాయో గేట్ కాడ పడి ఏడుస్తుంటది, అయినా కానీ వీళ్ళు నిర్దాక్షిణంగా రానివ్వలేదు అని మనం అనుకుంటాం. నేను చాలా సందర్భాలలో కూడా నేను చెప్పిన, నేను వాళ్ళని పోలీసులను సపోర్ట్ చేసిన. వీళ్ళకి ఆస్పిరెంట్స్ అంటే ఎవరైతే క్యాండిడేట్స్కి ముందే తెలుసు ఎగ్జామ్ ఉందన్నప్పుడు టైంకి పోవాలా, డిలే చేయొద్దు. సో ఇదే సిచ్యువేషన్లో వాడు ఒక నిమిషం లేట్ వచ్చింది అనుకున్నప్పుడు నువ్వు పంపవు, వెరీ గుడ్, దట్ ఈస్ ఫైన్. కానీ అంత ముచ్చట పెట్టినావు, ఓ అవునా ఎందుకు లేట్ వచ్చినావు, అరే బస్ లేట్ అయిందా, అరే రే పాపం నువ్వేం చేస్తావులే, పొద్దున లేట్ అయిందా, మీ మదర్ నీకు టిఫిన్ చేయలేదా, వస్తుంటే నీ బట్టల మీద ఇది పడ్డదా, బురద పడ్డదా అని ఒక 20 నిమిషాలు అని బుర్ర అంతా తిని, ఎట్లయినా నువ్వు 1 minute లేట్ వచ్చినావు కదా, ఇక మేము అలౌ చేయమంటే, మరి అలౌ చేయని కాడికి 10:01కి చెప్తే అయిపోయేది కదా సార్. నువ్వు వై డిడ్ యూ టేక్ 10:20? 20 నిమిషాలు ముచ్చటంతా ఇన్నోవు కదా సార్. ఇప్పుడు మాది కూడా అంతే ఉంది కదా. మీరు డిలే అని కొట్టి పడేసినప్పుడు మాతోని అన్ని డాక్యుమెంట్లు చేయించారు, 563 ఎందుకు, ఇది అది, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎన్నో కేసులు కోర్ట్ చేసి అంతా విన్నారు, మంచిగా విన్నారు. మరి అంత విని ఉత్త డీలే అని కొట్టేసినప్పుడు ఫస్టే చెప్తే మీకు కూడా టైం సేవ్ అయ్యేది. అంటే వాల్యుబుల్ కోర్టు టైం కూడా సేవ్ అయ్యేది కదా అని నాకు అనిపించింది. వాల్యుబుల్ కోర్ట్ టైం సేవ్ అయ్యేది, మన టైం సేవ్ అయ్యేది, అండ్ పీపుల్ వుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ అదర్ థింగ్స్ కదా. అవునా కదా. డీలే అనేది అప్పుడే చెప్తే అయిపోయేది కదా. మరి దీన్ని ఎట్లా చూడాలి సార్? దీన్ని ఎట్లా చూస్తాం మనం? ఎన్ని అంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. డీలే మీద కొట్టేయడం అనేది, మెరిట్స్ ఆఫ్ ద కేసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని ఇంత పోరాడినాం. ఇంకొక నేను దాంట్లో చూశాను, ఫండమెంటల్ పిటిషనర్ లాయర్స్ అంట ఫండమెంటల్ రైట్స్ ఎట్లా వైలేట్ అయినాయో చెప్పలేకపోయారంట. మనం ఎన్నోసార్లు మెన్షన్ చేసినాం, ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం వైలేట్ అయినాయి, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మన ఫండమెంటల్ ఆర్టికల్స్ వైలేట్ అయినాయి అని చాలా క్లియర్గా మెన్షన్ చేసినాం. కానీ పాపం దీనిలో జడ్జిమెంట్లో మాత్రం ద పిటిషనర్స్ కుడ్ నాట్ గివ్ థరో ఇన్ఫర్మేషన్ హౌ దేర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వైలేటెడ్ అని రాశారు. ఇక నేను ఏం అనట్లేదు, కానీ మనం రాసినాం కదా అని నాకు అనిపిస్తుంది. రాసినాము బేసికల్ ఇన్ని రోజుల నుంచి పోరాడుతున్న దానికోసమే కదా. ఇన్ని రోజుల నుంచి పోరాడింది వైలేట్ అయినాయనే కదా పోరాడింది. మీరు సింపుల్గా వైలేట్ కాలేదు అని రాస్తే అది ఎట్లా సార్? ఇంకొకటి ఆగస్టులో జియో 29 అప్లోడ్ చేసిర్రు అని విత్ ప్రూఫ్ టైం స్టాంప్ మెన్షన్ చేశారు. సుధీర్ సార్ గారు ఆ రోజు అవర్స్, మినిట్స్, సెకండ్స్ అని కూడా మెన్షన్ చేసి అప్లోడ్ చేసిన ఫైలు, డాక్యుమెంట్ అన్ని మెన్షన్ చేశారు. కానీ అది కోర్టు మీరు మెన్షన్ చేసిరు కానీ మేము అది పరిగణలోకి తీసుకోలేదన్న. మరి ఆగస్టులో మెన్షన్ చేసిర్రు అని చెప్పినా కానీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అది ఎందుకు తీసుకోలేదు సార్? అంతా ఇంకా అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఇంకేం పెడతాం అదర్ దెన్ ద టైమ్ స్టాంప్ వెన్ ఇట్ వాజ్ అప్లోడెడ్? ఇంకా ఏం పెట్టాలని అనేది పాయింట్. సరే ఇవన్నీ పోను సార్. ఇంకోటి, మేము లెట్స్ సే మాన్లియా మీరు మాదే తప్పు సార్, డీలే చేసినాం, మాదే తప్పు, అబ్సల్యూట్లీ మాదే తప్పు అనుకుందాం సార్. అనుకునేదే ఇక ఇప్పుడు ఆప్షన్ లేదు. మీరు చెప్పారు కాబట్టి మేము అనుకోవాలా, మేము శిరసాహించాలా. జీ హుకుం కా ఆర్డర్,
రజనీకాంత్ ఉంటది కదా, ఏం సినిమా రీసెంట్గా, జైలర్, హుకుం. మీరు హుకుం చేసిర్రు, మేము హుకుం ఆర్డర్ ఫాలో అవుతున్నాం. ఆప్షన్ లేదు, వీఆర్ డన్. మేము లేట్ చేసినాం అన్నారు, డిలే చేసినాం. మరి మొన్ననే సుప్రీంకోర్టు మొన్ననే చెప్పింది కదా, 1-2 వీక్స్ బ్యాక్, తప్పులు చేయడం మానవ సహజం అని చెప్పారు కదా. టీజీపీఎస్సీకి మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి తప్పులు చేయడం మానవ సహజం అని చెప్పి మీరు కొట్టేసిర్రు. మరి మేము కూడా మానవులేమే కదా సార్, మేము కూడా తప్పు చేసినాం. మరి మాకు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేసి ఉండి, అరే మీరు డిలే చేసిర్రు, ఇంకొకసారి ఇట్లా చేయకండి అని మాకు కూడా ఇచ్చుంటే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కదా. మరి మేము కూడా మానవులమే కదా, మేము కూడా తప్పు చేసినాం, ఒప్పుకుంటాం. కానీ మాకెందుకు ఇయ్యరు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మొన్ననే వచ్చింది కదా, 1-2 వీక్స్ ప్రకారము తప్పులు చేయడం మానవ సహజం అని మెన్షన్ చేసినప్పుడు మేము కూడా తప్పే చేసినాము, మరి మాకెందుకు ఇయ్యట్లేదు సార్ అనేది నా క్వశ్చన్. మాకు కూడా తప్పు చేసినాము, ఇంకోసారి చేయకనుంటే అద్భుతంగా ఉండుండేదేమో అని నాకు అనిపించింది. మరి నేను నేను నా అనాలిసిస్ తప్పో రైటో నాకు తెలియదు. బట్ మేబీ జడ్జిగా చూసింటే బాగుండేదేమో. ఏం చేస్తానులే, ఇప్పుడు చేసేది ఏం లేదు. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద జడ్జిమెంట్ గివెన్ బై ద ఆనరబుల్ హైకోర్టు. మన 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 చేతిలో ఏం లేదు కదా, మనం పోరాడాల్సింది పోరాడినాం. అండ్ మన ఆస్పిరెంట్స్కి చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ వీడియోస్లో, 80-20 అని నెత్తి నోరు మొత్తుకుంటా. 80% మాత్రమే మన చేతిలో ఉంటుంది, 20% మన చేతిలో లేదు అని మళ్ళీ ప్రూవ్ అయింది. 80% మనం అన్ని విధాలుగా ప్రయత్నం చేసినాం, చదివినాము, మనకు అన్యాయం అనిపిస్తే అన్యాయం అని పోరాడినాము, డబ్బులు కలెక్ట్ చేసినాము, అన్నీ చేసినాము. కానీ 20% ఏం జరిగిందో, ఎట్లా జరిగిందో మనకు ఐడియా లేదు, పోయింది. దాన్ని ఇట్స్ 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 ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా, దాన్ని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కేస్ యాజ్ ఇట్ ఈస్. దీని వెనకాల ఎవరున్నారు, ఎట్లా జరిగింది, ఎందుకు ఇట్లా అయింది, మనము విశ్లేషించే బదులు, ఎందుకంటే దీనిలో కోర్టు ఇన్వాల్వ్ అయింది కదా. కోర్టు ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఏం పొలిటీషియన్స్ కాదు, మనం ఎవరిని క్రిటిసైజ్ చేసి ఏది మనకు లైమ్ లైట్లోకి రావాలి, మనకి ఇట్లాంటి ఆస్పిరేషన్స్ లేవు. మన బాధ అంతా ఒకటే, మనము 3-4 ఇయర్స్గా, నేనైతే 3 ఇయర్స్ పైన పోరాడుతున్నా, ఇంకొంతమంది 10 ఇయర్స్ ఇట్లా ఉన్నారు. మన మన టైం వృధా అయిందనే కదా, మనం ఇంత ఇంత గోల చేసేదంతా మనం టైం వృధా అయింది, కరెక్ట్గా జరగలేదనే కదా మనం పోరాడిందంతా. సో దీనికోసం మనం ఇది చేసినాం. అంతేగాని మనకేమీ ఏదో మనం టీజీపీఎస్సీకి అగేన్స్ట్ గానో, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి అగేన్స్ట్ గానో, కేసీఆర్కి అగేన్స్ట్ గానో పోరాడి మనకేదో లైమ్ లైట్లోకి రావాలనేది మన ముఖ్య ఉద్దేశం కాదు. సో వీ హ్యావ్ టు టేక్ ద లెసన్. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ గుడ్. సేమ్ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు, ఏది జరిగినా మన మంచికే, అది గుర్తుపెట్టుకుందాం. ఏది జరిగినా మన మంచికే. సరే అయింది, మనకి ఇప్పుడు ఈరోజు బాధగానే ఉంది, కాదనను. డెఫినెట్గా నాతో పాటు చాలా మంది బాధపడుతున్నారు. మనకి ఈ జడ్జిమెంట్ డిసప్పాయింట్మెంట్ కలిగించింది. దట్స్ ఓకే. దీని వెనకాల ఏముందో ఎవరికి ఏం తెలుసు. హూ నోస్ వాట్ ఈస్ బిహైండ్ దిస్ జడ్జిమెంట్, అండ్ ఏం జరగబోతుందో మనకు తెలియదు. కాబట్టి లెట్స్ హోప్ ద బెస్ట్ ఫర్ అవర్ ఫ్యూచర్. లెట్స్ సీ. చదవండి, ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేది ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చేసేది చేయండి. దీని తర్వాత జరుగుతుంది, మనం ఏమి ఆపలేం. అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.